ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. మొత్తం మీద రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. రూపారెడ్డిని చంపింది ఇద్దరు 10th క్లాస్ స్టూడెంట్స్ అంటూ తెలుస్తోంది. నిందితులు రూపారెడ్డి స్కూల్ విద్యార్థులుగా కూడా గుర్తించారు. కత్తి బ్లేడ్ సాయంతో విచక్షణ రహితంగా దాడి చేశారట. ఒక విద్యార్థిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలో పోలీసులు ఆ విద్యార్థిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొక స్టూడెంట్ కోసం గాలిస్తున్నారు. అయితే ఆ సమయంలో డబ్బును కూడా దొంగిలించినట్లుగా ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. 4 లక్షలు చోరీ అయిందంటూ తెలుస్తోంది. సుమారుగా 80 మందిని విచారించిన తర్వాత కొండమల్లేపల్లి దగ్గరలోని 2 తండాల విద్యార్థులను పట్టుకున్నారు పోలీసులు. ఈ నెల 11న నల్గొండలో మల్లేపల్లిలో రూపారెడ్డి హత్య జరగడం మనం వింటూ వస్తున్నాం. అయితే అదిగో మనకి లాంగ్ షాట్లో కనిపించినటువంటి ఆ వ్యక్తి అక్కడ రెడ్ టీ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్లో కనిపిస్తున్నాడు కదా. సో అది ఒక 10th క్లాస్ విద్యార్థి అంటూ కూడా తెలుస్తోంది. గతంలో రూపారెడ్డి ఆ విద్యార్థుల్ని మందలించారని, ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని కూడా విద్యార్థులు ఇలా చేసి ఉన్నారు అని మరొక సోర్స్ ప్రకారం తెలుస్తోంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. అచ్యుత్ జాయిన్ అవుతున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అచ్యుత్, మొత్తం మీద ఒక ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులే రూపారెడ్డిని ఇంత దారుణంగా హత్య చేశారు అంటూ ఒక కన్ఫర్మేషన్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. బట్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ? మరికొద్ది క్షణాల్లో మనతో అచ్యుత్ జాయిన్ అవుతారు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ వాళ్ళు గంజాయి సేవిస్తూ ఉంటే గతంలో రూపారెడ్డి వాళ్ళని హెచ్చరించారని, ఈ నేపథ్యంలోనే ఆ కోపంతో రూపారెడ్డి మీద ఇంత దారుణంగా వాళ్ళు దాడి చేశారు అంటూ తెలుస్తోంది. తన స్టూడెంట్స్ అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళిద్దరు అంటూ కూడా తెలుస్తోంది. ఇద్దరు కూడా మైనర్స్ అంటూ తెలుస్తోంది. సో ఈ కేసులో ఇంకా చాలా సమాచారం బయటికి రావాల్సి ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఒక ఇద్దరు మైనర్ విద్యార్థులే ఇంత దారుణానికి ఒడిగట్టారా? ఇంత పక్కాగా స్కెచ్ వేశారా? మరి ఆ టైంలో రూపారెడ్డిని వాళ్ళ హస్బెండ్ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళారంటే తర్వాత వస్తానని బయటికి వెళ్ళారు అంటూ తెలుస్తుంది కదా. మరి ఆ టైంలో ఒకవేళ హస్బెండ్ వచ్చి ఉంటే, హస్బెండ్ వస్తాడా లేదా అనేది వాళ్ళకి ముందే తెలుసా, లేకపోతే ముందే రెక్కీ చేశారా? ఇంత దారుణంగా ఎలా చేయగలిగారు? సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. అచ్యుత్ రెడీగా ఉన్నారు. అచ్యుత్, అసలు ఈ కేసులో ఏం తెలుస్తుంది? ఒక ఇద్దరు విద్యార్థులు అంటూ చెప్తున్నారు. వాళ్ళని గతంలో రూపారెడ్డి ఏదో గంజాయి కేసుకు సంబంధించి గంజాయి విషయంలో హెచ్చరించారంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు డబ్బుల కోసం చేశారని కూడా అంటున్నారు. సో ఎగ్జాక్ట్గా అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి? అయితే రూపారెడ్డి, ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైన కూడా మిస్టరీ మాత్రము పోలీసులు ఛేదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇద్దరు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా వీరిద్దరు కూడా 10వ తరగతి ఏదైతే నాగార్జున పబ్లిక్ గ్రామర్ స్కూల్ రూపారెడ్డి నిర్వహిస్తున్న స్కూల్లోనే వీళ్ళిద్దరు కూడా 10వ తరగతి చదువుతున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో ఒక వ్యక్తిని ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరొకరిపై కూడా గాలింపులు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా పోలీసులు చాలా రకాలుగా చాలా కోణాల్లో కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. సుమారు ఒక 120-150 మందిని కూడా విచారించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకలేని పరిస్థితి. ఫస్ట్ దొంగలు అనుకున్నారు, దొంగల పని అనుకున్నారు. తర్వాత విచారణ తేలింది అది కాదన్నారు. తర్వాత కుటుంబ సభ్యులను విచారించినటువంటి పరిస్థితి. అక్కడ కూడా మొత్తం కూడా అన్ని కోణాలు, మళ్ళీ సీసీ ఫుటేజీలు, మళ్ళీ అన్ని రకాలుగా కోణాలు చేస్తున్న సందర్భంలో మొత్తం కూడా ఏదైతే విద్యా బుద్ధులు నేర్పి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఉన్నత స్థాయిలో చేర్చాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి రూపారెడ్డిని విద్యార్థులే హత్య చేసినట్టు కూడా తిరంతో పోలీసులు కూడా ఒకసారి షాక్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఉన్న విద్యార్థులు రూపారెడ్డిని చంపవలసిన అవసరం ఏముంది అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 10వ తరగతి చదువుతున్న క్రమంలో కూడా వీళ్ళకి సంబంధించిన వీళ్ళ ప్రవర్తన సరిగా లేకపోవడంతో రూపారెడ్డి ప్రిన్సిపాల్ గా ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే టీసీ కూడా మీకు టీసీ ఇచ్చి కూడా పంపిస్తాను, ఆ టీసీ కూడా ఇస్తానని చెప్పిన క్రమంలో మళ్ళీ రిటర్న్ తీసుకొని కూడా విద్యా నిర్వహిస్తున్నారు. అదనంలో కక్ష పెట్టుకొని దీనికి సంబంధించి
హత్య చేసి ఉంటారని కూడా పోలీసులు భావిస్తూ ఆ దిక్కలనే కూడా మొత్తం కూడా విచారణ చేపడుతున్నట్టు మొత్తం మరొక ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వీళ్ళని విచారిస్తున్న పరిస్థితి ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొక ఇద్దరు మొత్తం కూడా నలుగురు ఉన్నట్లు కూడా పోలీసులు మాత్రం అనుమానిస్తున్న పరిస్థితి ఉంటాయి. ఇద్దరేమో ఇప్పుడున్నవారు, మరొక ఇద్దరు మాత్రము పూర్వ విద్యార్థులను కూడా అదే నాగార్జున పబ్లిక్ స్కూల్ కు సంబంధించిన మరొక ఇద్దరు కూడా పూర్వ విద్యార్థులను కూడా తెలుసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు కూడా మైనర్లు కాబట్టి మొత్తం ఇట్లా స్కెచ్ చేశారు. వీళ్ళు కూడా పక్క స్కెచ్ తోటే వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా సీసీ కెమెరాల్లో ఎక్కడ కూడా పడకుండా జాగ్రత్త పడుతూ హత్య చేసిన మొత్తం కూడా దీనికి సంబంధించిన ఎక్సెల్ బ్లేడు, అదే విధంగా కత్తి, ఒక పదునైన కత్తి, అదే ఎక్సెల్ బ్లేడ్ తో కూడా ఇంత విచక్షణ రహితంగా కూడా రూపారెడ్డిని దారుణంగా హత్య చేసినట్లు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినారు. మొత్తం కూడా దిశగా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా మొత్తం సంబంధించిన కూడా ప్రిన్సిపాల్ అప్పుడు ఏమైనా హెచ్చరించిందో దీనికి సంబంధించిన గంజాయికి సంబంధించి చెడు వ్యసనాలకు వెళ్తున్నారన్న ఉద్దేశంతో అప్పుడు రూపారెడ్డి వీళ్ళని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అదే మనసులో పెట్టుకొని మళ్ళీ ఎవరైతే ఈ హత్య చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో మళ్ళీ కూడా గంజాయి మత్తులోనే అరుణ హత్య చేసినటువంటి పోలీసులు ఒక ప్రాథమిక విచారణకు వచ్చిన పరిస్థితి. అంటే ఒకసారి ఎవరైనా ఆ గంజాయి కనుక సేవించి ఉంటే మాత్రము అట్లాంటి కోణాల్లో విచక్షణ రహితంగా కూడా వాళ్ళకు ఏమీ ఆలోచన ఉండదు, అవగాహన ఉండదు. వాళ్ళ టార్గెట్ ఒకటే ఉంటుంది, చంపాలని ఉంటది. కాబట్టి ఆ కసిపిందే చేస్తారని కూడా ఇప్పటికీ కొంతమంది నిపుణులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని మీద పూర్తిగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మాత్రం ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక మరొక ఇద్దరిని కూడా విచారిస్తామని కూడా పోలీసులు చేస్తాం. పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఒక మరికొన్ని గంటల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీడియా కూడా వీళ్ళందరికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. మైనర్స్ కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మీడియా ముందుకు తీసుకురాకపోవచ్చు బహుశా. దీనికి సంబంధించి మొత్తం కూడా మీడియా మొత్తం కూడా ఒక క్లారిటీ వచ్చింది. అంటే 7-8 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. దీంతో కూడా మహిళా కమిషన్ నుంచి కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందినట్టు కూడా తెలుస్తుంది. ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు మీరు కేసును మాత్రము డిలే చేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. అయినా కూడా పోలీసులు మాత్రం దానికి వివరణ ఇస్తూ మొత్తం కూడా మేము అన్ని రకాలుగా కోణాలు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే పోలీసులు మాత్రం ఈ ఇద్దరు విద్యార్థులు ఏదైతే నాగార్జున పబ్లిక్ స్కూల్ ఎవరైతే రూపారెడ్డికి సంబంధించిన ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులే రూపారెడ్డిని ప్రిన్సిపాల్ ని చంపారంటే కూడా అది జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. కొండమల్లిపల్లి అసలు ప్రాంతాల్లో కూడా అందరూ కూడా చర్చించుకుని దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్త నుంచి మన ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ కూడా మినిట్ రౌండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అని కూడా ప్రతి చెప్పినాం. ఫస్ట్ దొంగలు చెప్పినాం, దొంగల తర్వాత దానికి సంబంధించిన వివిధ కోణాల్లో పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కూడా పూర్తిగా కూడా చేసుకుంటూ వచ్చినాడు. కానీ తీరకు ఇక్కడికి వచ్చి చివరికి వచ్చే వరకు ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయిలో ఉంచాలన్న వ్యక్తిని విద్యార్థులు ఇట్లా దారుణ హత్యకు గురి చేసిన పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ మీద కూడా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం అయితే పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై కూడా ఒక క్లారిటీ కొన్ని గంటల్లోనే కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారు విద్యార్థులు, ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది నాకు. రైట్ థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద రూపారెడ్డి కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులే రూపారెడ్డి మీద కత్తి బ్లేడ్తో అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు అనే ప్రశ్న వస్తే, గతంలో రూపారెడ్డి ఆ విద్యార్థుల విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించారట. వాళ్ళ అలవాట్లు సరిగా లేవని, గంజాయికి అలవాటు పడ్డారని, బిహేవియర్ ఇష్యూస్ ఉండడంతో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారని, ఈ నేపథ్యంలో కోపం పెంచుకొని రూపారెడ్డి ఇంటి దగ్గర ప్రాపర్గా రెక్కీ నిర్వహించి రూపారెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారని తెలిసి ఆ టైంలో ఇంటికి వెళ్ళి దారుణంగా రూపారెడ్డి మీద దాడి చేసి హత్య చేసి 4 లక్షల వరకు అక్కడి నుంచి క్యాష్ దొంగిలించి వెళ్ళిపోయారంటూ తెలుస్తుంది. అదిగో ఆ విజువల్లో మీకు కనిపిస్తుంది. వయసు ఇప్పుడు ఇంత క్లోజ్ విజువల్లో మనకు అర్థమవుతుంది అతను కొంత చిన్న వయసు వాడే అయి ఉంటాడు అనేది కనిపిస్తుంది. సో 10th క్లాస్ స్టూడెంట్ అంటే హీ మస్ట్ బి అరౌండ్ 15 years. ఇప్పటికే ఒక స్టూడెంట్ని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా సమాచారం అందుతోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు.
మరికొద్ది గంటల్లో పోలీసులు మరొకరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ ఇద్దరు కూడా దొరికారు అని కూడా కొంత సమాచారం అందుతుంది. వీ నీడ్ టు గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. బట్ క్లారిటీ అయితే వచ్చింది ఈ కేసుకు సంబంధించి. మరికొన్ని గంటల్లో అధికారులు అఫీషియల్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారా అంటే వాళ్ళిద్దరూ మైనర్స్ అవ్వడంతో ఆ డీటెయిల్స్ పూర్తిగా బయటకు రాకపోవచ్చు. బట్ ఇద్దరు మైనర్ విద్యార్థులే రూపారెడ్డిని ఇంత దారుణంగా హత్య చేశారు అని మనకి తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి వ్యూవర్స్? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.